ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గుర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 2 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని 70 మందిని దహించారు. వ్యాఖ్యానాంశం: ఈ తీర్పు ఏలియా ద్వారా దేవుని శక్తి క్రింద జరిగింది. 2 గుంపులు ఇలాగూ దహనమైపోగా 3వ నాయకుడు వచ్చి ప్రవక్తకు మోకాళ్ళుని ఆయనను వేడుకొన్నప్పుడు అగ్ని ప్రమాదం తప్పిపోగా ఏలియా అతనితో రాజు సముఖానికి వెళ్ళిపోయాడు. యెహోవా దూత కూడా పొమ్మని అతనికి సెలవిచ్చాడు. చాలా శతాబ్దాలైన తరువాత సమరయులు అనబడిన అన్యులు క్రీస్తును అంగీకరించకపోతే శిష్యులైన యాకోబు, యోహానులు అది చూచి, ప్రభువా, ఏలియా చేసినట్టు మేము ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయ ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగుగా, క్రీస్తు వారిని గద్దిస్తూ, మీరెట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు అన్నాడు. లోకా సువార్త 9వ అధ్యాయం 51 నుండి 55 వచనాలు చూడండి. ఏలియా కాలంలో ఆ తీర్పు జరిగి తీరాలి. దానికి సమయం వచ్చింది. రాజైన అహాబు పాపం, ఆయన కుమారుని పాపం, నాయకులతో కలిపి ఆ జనుల పాపం దానికి కారణమయ్యింది. ఆ సమరయులకు అప్పటి తీర్పు కాలం వచ్చి ఉండలేదు కనుక అగ్నిని రప్పించి క్రీస్తు వారిని దహించలేదు. అవును, వారి కొరకు, మనందరి కొరకు క్రీస్తు చనిపో కాలం వచ్చింది. మరియు తరువాత వారిలో ఎందరో రక్షింపబడ్డారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు చూడండి. రెండవ రాకడ జరిగినప్పుడు సువార్తను నమ్మక లోబడని వారందరి మీద తప్పక దైవాజ్ఞ పడుతుంది. ఇది ఆలోచింపతగింది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. అవును, ఇంతకు మీరు రక్షింపబడి ఉన్నారా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.